రైట్, బాలాపూర్ వినాయకుడి ఊరేగింపు స్టార్ట్ కాబోతోంది. బాలాపూర్ విలేజ్ లో ఊరేగించిన తర్వాత అక్కడ బొడ్రాయి దగ్గర లడ్డు వేలం జరుగుతుంది. ఒక పెద్ద మాలను తీసుకొస్తున్నారు. బాలాపూర్ వినాయకుడిని డీసీఎంలో ఎక్కించారు. ఆ మాల వేసిన తర్వాత ఊరేగింపు స్టార్ట్ అవుతుంది. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందాం. సదానందం మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సదా, ఊరేగింపు స్టార్ట్ అయ్యేలానే కనబడుతోంది, ఏంటి అక్కడ ఏం జరుగుతోంది? సో కాసేపటి క్రితమే బాలాపూర్ వినాయకుడిని ఇక్కడి నుంచి తీసి మండపం నుంచి టస్కర్ పైకి ఎక్కించారు. భారీ క్రేన్ ద్వారా ప్రస్తుతం అయితే టస్కర్ పైకి ఎక్కించారు. సో పైన ఉన్నటువంటి, ఎందుకంటే బాలాపూర్ వినాయకుడిని హైట్ 15 ఫీట్స్ ఎబోవ్ ఉంటుంది కాబట్టి పైన ఉన్న కిరీటం తీసి ఇక్కడ టస్కర్ పైకి అయితే ఎక్కించారు. ప్రస్తుతం ఈ బాలాపూర్ విలేజ్లో శోభయాత్ర అయితే జరుగుతుంది. ఇది ఒక 2 అవర్స్ పాటు బాలాపూర్ గ్రామంలో శోభయాత్ర జరుగుతుంది. సో బాజా భజంత్రీలు, భజనలు, అలాగే ఈ బాలాపూర్ విలేజ్లకు సంబంధించిన వాళ్ళ ఉత్సవ సమితి సభ్యులు వీళ్ళందరితో కలిసి కాసేపట్లో ఇక్కడ శోభయాత్ర ప్రారంభం అవుతుంది. సో ఇది 2 అవర్స్ పాటు కంటిన్యూ కావుంది. ఆ తర్వాత 9:30కి ఈ బాలాపూర్లో బొడ్రాయి వద్దకి ఈ గణనాథులు చేరుకుంటాడు. సో బొడ్రాయి వద్దకి చేరుకున్న తర్వాత, అంటే 9:30 వరకు బొడ్రాయి వద్దకి రీచ్ అయ్యేలా చూస్తారు. సో 9:30కి అందరూ వెయిట్ చేస్తున్నటువంటి, అంటే కేవలం బాలాపూర్ గ్రామస్తులే కాకుండా హైదరాబాద్ ప్రజలే కాకుండా హోల్ రాష్ట్రం అంతా వెయిట్ చేస్తున్నటువంటి బాలాపూర్ గణేష్ని అటు లడ్డు వేలం ప్రక్రియ అయితే ప్రారంభం కానుంది. సో 9:30కి స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. సో ఇది ఒక ½ అన్ అవర్ పాటు ఉంటుంది. సో 9:30 నుంచి 10 o'clock వరకు ఆక్షన్ ప్రారంభం అవుతుంది. అయితే ఈ ఆక్షన్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారు? యాక్చువల్గా గతంలో ఎవరైతే లడ్డు ఈ ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి పొందారో వాళ్ళతో పాటు కొత్తగా ఈసారి మరొక 7గురు కూడా ఈ ఆక్షన్లో పార్టిసిపేట్ చేయనున్నారు. అయితే ఈసారి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళంతా కూడా మొదటగా 30,01,000 రూపాయలు డిపాజిట్ చేయించుకున్నారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 30,01,000 రూపాయలకు కొలం శంకర్రెడ్డి దక్కించుకున్నారు కాబట్టి సో ఈసారి పార్టిసిపేట్ చేసే వాళ్ళు ముందుగా ఆ డిపాజిట్ మొత్తం 30,01,000 రూపాయలు కట్టిన తర్వాతనే లడ్డు ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాలని ఇప్పటికే ఉత్సవ సమితి సభ్యులు చెప్పడంతో నిన్న నైట్ వరకే ఈ 7గురు డబ్బులు పే చేసి ఈ ఆక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నారు. వీళ్ళతో పాటు గతంలో లడ్డు గెలుపొందిన వాళ్ళు కూడా తిరిగి ఈసారి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో మనం చూస్తున్నాం కదా, ప్రస్తుతం వినాయకుడికి భారీ గజమాల సమర్పిస్తున్నారు. సో ఈ గజమాల వేసిన తర్వాత నెక్స్ట్ ఈ బాలాపూర్ గ్రామంలో ఈ శోభయాత్ర అనేది స్టార్ట్ అవుతుంది. సో శోభయాత్ర అనంతరం బొడ్రాయి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ ఆక్షన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే ఈ ఆక్షన్ ప్రాసెస్లో లాస్ట్ ఇయర్ 30,01,000 రూపాయలకు వెళ్ళింది. అయితే ఈసారి ఎంతకు వెళ్తుంది ఏంటి అనేది ప్రజలంతా కూడా వెయిట్ చేస్తున్నారు. కేవలం బాలాపూర్ వినాయకుడిని చూసి దర్శనం చేసుకోవడానికే కాకుండా ఇక్కడ బాలాపూర్ వినాయకుని లడ్డు వేలం ఎలా జరుగుతుందని చూడడానికి కూడా వేల సంఖ్యలో పబ్లిక్ ఇక్కడికి చేరుకుంటున్నారు. సో వాళ్ళందరూ కూడా 9:30 లోపు ఈ బాలాపూర్ బొడ్రాయి వద్దకు వచ్చి అందరూ అక్కడ ఉంటారు. సో ఇక్కడ ప్లేస్ కొంచెం నారోగా ఉండడంతో పోలీసులు కూడా పూర్తి ఏర్పాట్లు చేశారు. బారికేడింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. సో పబ్లిక్ దూరం నుండి చేసేలా ఏర్పాటు చేశారు. సో కేవలం ఉత్సవ సమితి సభ్యులు, అలాగే ఎవరైతే ఆక్షన్లో పాల్గొంటున్నారో వాళ్ళు, అలాగే వీళ్ళతో పాటు వివిఐపీలు, సో వాళ్ళను మాత్రమే ఇక్కడ ఈ ఆక్షన్ దగ్గరికి అలో చేస్తాం. మిగతా వాళ్ళంతా బారికేడ్స్ అవతల ఉండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసేలా చూస్తామంటూ కూడా ఇప్పటికే పోలీసులు చెప్తున్నారు. ఇటు రాచకొండ సిపి సుధీర్ బాబు, అలాగే మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి ఇద్దరు కూడా ఇక్కడికి వచ్చి బందోబస్తు ఏర్పాట్లను అయితే చూసుకుంటున్నారు. ఇక మరోవైపు ఈ లడ్డు ఆక్షన్ గురించి చెప్తే 1994లో ఈ మొదటగా బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో లడ్డు ఆక్షన్ ప్రారంభమైంది. ఆ తర్వాత ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుకుంటూ వస్తుంది. ఇది లక్షల్లో పెరుగుకుంటూ వస్తుంది. సో లాస్ట్ ఇయర్ 2024లో ఈ 30,01,000 రూపాయలకు
కులన్ శంకర్ రెడ్డి అనే వ్యక్తి ఈ బాలాపూర్కు సంబంధించిన గ్రామస్తుడే తీసుకున్నాడు. సో ఈ లడ్డు ఆక్షన్లో కొంతమంది రైతులు పార్టిసిపేట్ చేస్తున్నారు, కొంతమంది రియల్ ఎస్టేట్ సంస్థలకు సంబంధించిన ప్రతినిధులు పార్టిసిపేట్ చేస్తున్నారు, కొంతమంది ఇదే కాకుండా రియల్ ఎస్టేట్ వాళ్ళే కాకుండా పొలిటికల్ లీడర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. సో వివిధ కంపెనీలు నడిపే వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు, అలాగే గ్రామస్తులు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో వీళ్ళందరికీ కూడా నమ్మకం ఏంటంటే బాలాపూర్ లడ్డు తీసుకున్న తర్వాత ఆ ఇయర్ మొత్తం కూడా మనకు మంచి జరుగుతుంది. ఒకవేళ పొలిటీషియన్స్ అయితే మంచి అవకాశాలు వస్తాయి, లేకపోతే రైతులైతే పొలాల్లో ఇదంతా చల్లితే ఆ పొలం దిగుబడి బాగా వస్తుంది, లేకపోతే వీళ్ళు రియల్ ఎస్టేట్ సంస్థ వాళ్ళు తీసుకున్న వాళ్ళకి మంచి మంచి వెంచర్లు వేయడం, ఇట్లాంటి నమ్మకం అయితే ఇక్కడ వీళ్ళందరికీ ఉన్నదని చెప్తున్నారు. సో అదే నమ్మకంతో తిరిగి ఈసారి కూడా ఆక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి వీళ్ళు 7గురు, వీళ్ళతో పాటు గతంలో ఎవరైతే లడ్డు దక్కించుకున్నారో వాళ్ళు కూడా ప్రస్తుతం ఆక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి రెడీగా అయితే ఉన్నారు. సో ఆక్షన్ అనంతరం ఇక్కడి నుంచి శోభయాత్ర ప్రారంభం అవుతుంది. సో ప్రస్తుతం అయితే వినాయకుడిని ఈ లోకల్గా ఈ విలేజ్లో తిప్పడానికి ఒక DCM ఏర్పాటు చేసి ఈ DCMలో క్రేన్ ద్వారా ఎక్కించారు. సో ప్రస్తుతం ఈ శోభయాత్ర స్టార్ట్ అవుతుంది, 2 hours పాటు సాగుతుంది. అనంతరం ఆక్షన్ అవుతుంది. లడ్డు ఆక్షన్ తర్వాత వేలంపాట తర్వాత వేరే భారీ టస్కర్ ఉంది అక్కడ ఏర్పాటు చేశారు. సో ఆ భారీ టస్కర్లోకి వినాయకుడిని ఎక్కించిన తర్వాత దెన్ అటు హుస్సేన్ సాగర్ వైపు వినాయకుని శోభయాత్ర అయితే స్టార్ట్ అవుతుంది. 11 o'clockకి ఇక్కడ నుంచి బాలాపూర్ శోభయాత్ర స్టార్ట్ అవుతుందంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. సో ప్రస్తుతం మనం ఉన్నది ఈ బాలాపూర్, ఇదంతా వచ్చేసి రాజకొండ కమిషనరేట్ పరిధిలోకి వస్తుంది. ఆ తర్వాత 1.8 kilometers ఇటు చాంద్రాయణగుట్ట ఎక్స్ రోడ్స్ వస్తుంది. అక్కడి నుంచి హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి వస్తుంది. అక్కడి నుంచి హైదరాబాద్ పోలీసులు టేక్ ఓవర్ చేస్తారు. సో మొదటగా పోలీసు అలాగే అధికారులు చూసేది ఏంటంటే ఖైరతాబాద్ వినాయకుడిని తొందరగా నిమజ్జనం చేయాలి, అనంతరం బాలాపూర్ వినాయకుడిని నిమజ్జనం చేయాలి. సో ఈ 2 వినాయకులు నిమజ్జనం అయితే అటు హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్నటువంటి విగ్రహాలు ఏవైతే వస్తాయో సిటీలో డిఫరెంట్ ప్లేసెస్ నుంచి విగ్రహాలు ఏవైతే వస్తాయో వాటన్నిటిని కూడా తొందరగా నిమజ్జనం చేసే అవకాశాలు ఉంటాయని కూడా చెప్తున్నారు. సో ఈ 2 వినాయకుల నిమజ్జనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేయాలని అటు పోలీస్ అధికారులు చూస్తున్నారు. ఒకవైపు ప్రస్తుతం ఖైరతాబాద్ గణేష్ విగ్రహానికి సంబంధించి పనులు ఏర్పాటు అవుతున్నాయి, మరి కాసేపట్లో అక్కడ ప్రాసెషన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ బాలాపూర్ విగ్రహానికి సంబంధించి ఇప్పుడే ఊర్లో ప్రాసెషన్ కు శోభయాత్రకి స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో అనంతరం లడ్డు వేలం ప్రక్రియ ఉంటుంది. లడ్డు వేలం ప్రక్రియ జరిగిన తర్వాత 11 o'clockకి ఈ శోభయాత్ర ఉంటుంది. సో 11 o'clock నుంచి 12 o'clock వరకు చాంద్రాయణగుట్ట ఎక్స్ రోడ్కి వెళ్తుంది. ఆ తర్వాత అక్కడ నుంచి అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ అలాగే అక్కడ వచ్చేటువంటి విగ్రహాల దృష్ట్యా తొందరగా పంపించే అవకాశాలు ఉంటాయి. సో వెంటనే విగ్రహాలన్నింటినీ కూడా అక్కడికి హుస్సేన్ సాగర్ వైపు పంపించేలా చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఇక మరోవైపు పబ్లిక్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నటువంటి, అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి బాలాపూర్ లడ్డు వేలం మరొక 2 గంటల్లో స్టార్ట్ కాబోతుంది. సో ఇక్కడ బాలాపూర్లో ఉన్నటువంటి బొడ్రాయి దగ్గర ఈ లడ్డు వేలం స్టార్ట్ కాబోతుంది. సో ఇప్పటికే పార్టిసిపెంట్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి చేరారు. వీళ్ళే కాకుండా ఈ లడ్డు వేలం చూడడానికి బాలాపూర్ ప్రజలతో పాటు డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి, హైదరాబాద్ సిటీ నుంచి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి చేరుకున్నారు. సౌజన్య.